అందరికీ శుభోదయం. మరి ఇవాళ మిక్సీ లేకుండా రోల్ లేకుండా వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సో ఇవైతే ఆర్గానిక్ వంకాయలు, తెలిసిన వాళ్ళు పంపించారు. పెద్ద పెద్దగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఒక్క పుచ్చు లేదు, ఏమీ లేదు. సో ఈ వంకాయలు ఒక 2 సరిపోతాయి. 2 తీసుకుని ఇలా ఫోర్క్తో పియర్స్ చేసుకోవాలి. పెద్దగా ఉంటాయి కాబట్టి లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి అలా చేసుకుని రెండింటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒక చుక్క ఆయిల్ వేసుకుని బాగా చక్కగా చేత్తో పూసేసి గ్రిల్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా కాల్చుకోవాలి. 10 నిమిషాలు టైం సరిపోతుంది. నెమ్మదిగా కాల్చుకొని అలా ప్రెస్ చేసినప్పుడు గుంత పడిందంటే కుక్ అయినాయని అర్థం. వాటి పక్కకి తీసి పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక 7-8 ఎండుమిరపకాయలు వేయించి పక్కకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దానిలోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, తగినంత పసుపు వేసేసి 2 రెమ్మల కరివేపాకు వేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈలోపు వంకాయలు చల్లారి ఉంటాయి కదా, ఈ వంకాయలు చల్లారిన వాటికి తొక్క తీసేసి వీటిని ఆ తిరగమాతలో వేసి బాగా మ్యాష్ చేసేసుకోవాలి. చేత్తో నలుచుకోవచ్చు. సో మనకి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో నలిపేసాను. ఈ ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని ఒక 4 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది, నాట్ సో హీప్డ్, కొంచెంగా ఉప్పు వేసి బాగా నలిచేసుకుని ఈ ఉప్పు మిరప్పొడి మిశ్రమాన్ని వంకాయ గుజ్జులోకి వేసి స్పూన్తో చక్కగా కలిపేసుకోవచ్చు. ఈ వంకాయ పచ్చడి అయితే కమ్మగా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నామంటే కమ్మగా ఉంటుంది. జొన్న రొట్టెలోకి, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మిక్సీ, రోలు ఏది లేకుండా హాయిగా చేత్తో నలిపేసి చేత్తో పచ్చడి చేసుకోవచ్చు. ఇక్కడ మిగిలిన ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి ఇంకొకసారి కలుపుకున్నామంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. సో దీనికి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏమీ లేదు. ఒకవేళ నేను వంకాయ తింటే దురదలు వస్తాయి, అలర్జీ వస్తుంది అనుకునే వాళ్ళు దీనిలోకి చక్కగా 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.